జగన్ ప్రభుత్వం మీద హిందువుల వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణమైంది అంతర్వేది రథదగ్ధం ఉదంతం. అప్పట్లో తేనెటీగలు వలన తగలబడింది అనేటటువంటి ఒక విచిత్రమైన వాదన తెర మీదకి తీసుకురావడంతో చిరాకు పుట్టింది హిందువులకి. ఎస్పెషల్లీ అక్కడ హిందుత్వం మీద జరుగుతున్న దాడులు అప్పటికే కొన్ని విగ్రహాలు ధ్వంసం అవటం, దాంతోపాటు జరిగినటువంటి దీన్ని ఒక ఎత్తు అయితే, ఈ దహనానికి సంబంధించింది ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం చేసిన ఈ వాదంతో చిరాకు పుట్టింది పబ్లిక్. రెండోది కొడాలి నాని ఏదైతే రథం పోతే రథం కట్టిస్తాం, విగ్రహం పోతే విగ్రహం కట్టిస్తాం లాంటి మాటలు మాట్లాడడంతో ప్రజలు చేత్కరించినటువంటి పరిస్థితి, హిందువులో తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. అయితే అంతర్వేది రథానికి ఇన్సూరెన్స్ ఉందట. తాజాగా ఆ ఇన్సూరెన్స్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం గతంలో దగ్ధమైన రథానికి 96,39,361 రూపాయలు డిడి రూపంలో వడ్డీతో సహా బీమా మొత్తాన్ని యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందజేసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదివారం ప్రకటనలో చెప్పారు. రథానికి 84 లక్షలకి ఆ సంస్థ వద్ద బీమా చేశామని చెప్పారు. ఆ మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం కావడంతో కాకినాడకి చెందిన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్లో సివిల్ కేసు దాఖలు చేశామని చెప్పారు. దీని మీద దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రాగా దీన్ని సవాల్ చేస్తూ బీమా సంస్థ విజయవాడలో అప్పీల్ చేసిందని చెప్పారు. అక్కడ కూడా వడ్డీతో కలిపి బీమా మొత్తాన్ని దేవస్థానానికి చెల్లించాల్సింది ఆదేశించినట్టు చెప్పారు.